హాయ్ అండి, అందరికీ నమస్కారము. నేను మీ మమత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ మొదటి ముద్ద. ఈరోజు వీడియోలో ములక్కాడ జీడిపప్పు మసాలా కర్రీ చేసి చూపిస్తాను. చాలా ఈజీగా సింపుల్ ప్రాసెస్లో చూపిస్తానండి. ములక్కాడలో జీడిపప్పు వేసుకొని కర్రీ చేసుకుంటే ఆ రుచి అమోఘంగా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. నాకు కూడా మంచి మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్గా ఉంటుంది. ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. ములక్కాడ జీడిపప్పు మసాలా కర్రీ కోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వేరుశనగపప్పు, 6 లేదా 7 జీడిపప్పు పలుకులు వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఇవి వేగిపోయాక ఇందులోకి 1 టీ స్పూన్ ధనియాలు, చిన్న దాల్చిన చెక్క 1, అర టీ స్పూన్ జీలకర్ర, 1 యాలక్కాయి, 2 లవంగాలు, 6-7 మిరియాలు వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా వేగిపోయాయి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అదే కడాయిలోకి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకున్నాక అందులోకి 1 మీడియం సైజు ఉల్లిపాయ తరుగు, 1 మీడియం సైజు టమాటా తరుగు వేసుకోవాలి. ఉల్లిపాయలు టమాటాలు కొద్దిగా బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. అంటే 2-3 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. అంటే టమాటాలు కొద్దిగా మెత్తబడి ఉల్లిపాయలు కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, అర టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకొని టమాటాలు ఆనియన్స్ పూర్తిగా వేగిపోవాలి. అంటే టమాటాలు పూర్తిగా మగ్గిపోవాలి. టమాటాలు పూర్తిగా మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని పూర్తిగా చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న మసాలాలు, వేరుశనగపప్పు ఇవి ఉన్నాయి కదా, అవి వేసుకోవాలి. అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ కూడా వేసుకొని అందులోకి కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిపోయాక ఇందులోకి 1 మీడియం సైజు ఉల్లిపాయ తరుగు, కొద్దిగా కరివేపాకు, శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ములక్కాడలు వేసుకోవాలి. ఇందులోకి పచ్చి జీడిపప్పు వేసుకోవాలి. నేనైతే పచ్చి జీడిపప్పుని ఇక్కడ గుప్పెడు దాకా తీసుకున్నాను. మీ దగ్గర పచ్చి జీడిపప్పు కనుక లేకపోతే నార్మల్ జీడిపప్పుని అరగంట సేపు వేడి నీళ్ళలో నానబెట్టి వేసుకోండి. టేస్ట్ అది కూడా బాగుంటుంది. ఇవి వేసుకున్న తర్వాత ములక్కాడలు కొంచెం మగ్గేంత వరకు వేయించుకోవాలి. ఒక 5 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయలు ములక్కాడలు కొంచెం బాగా మగ్గుతాయి. చూస్తున్నారు కదా, ఉల్లిపాయలు కొద్దిగా కలర్ మారిపోయాయి. ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా, అంటే మునక్కాయలకి ఉప్పు కారం మసాలాలు బాగా పట్టేలాగా బాగా వేయించుకోవాలి. ఒక 2-3 నిమిషాలు వేయించుకుంటే ఇలా పూర్తిగా దగ్గర పడిపోతుంది. ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి తగ్గట్టుగా 1 కప్పు నీళ్ళు అనేది వేస్తున్నాను. నీళ్ళు ఇలా వేసుకున్న తర్వాత మీకు ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే చూసుకొని వేసుకోండి. నేనైతే ఇంకా సాల్ట్ యాడ్ చేయలేదు, సరిపోయింది. ఇది మొత్తం బాగా కలిసేలాగా కలుపుకొని గ్రేవీ మొత్తం దగ్గర పడి కొద్దిగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, ఆయిల్ కొద్దిగా సపరేట్ అయిపోయింది. గ్రేవీ కూడా బాగా దగ్గర పడిపోయింది. ఇప్పుడు ఇందులోకి చివరిగా కొద్దిగా కొత్తిమీర చల్లుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇలా ములక్కాడలో జీడిపప్పు వేసుకొని వండుకున్న మసాలా కూర చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.